2024లో అడుగుపెట్టాం. దేశంలోని రాజకీయ పార్టీలన్నీ లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ప్రధానంగా పాత నినాదం న్యాయ్పై ఆధారపడింది. 2019లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు న్యాయ్కు పెద్దపీట వేస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం గురించి పెద్ద ఎత్తున ఏకరువు పెట్టింది. ఈసారి జరిగే లోక్సభ ఎన్నికల్లో కూడా అదే న్యాయ నినాదాన్ని తెరపైకి తెచ్చింది. వివరాలు తెలుసుకుందాం. కొత్త సంవత్సరం 2024లోకి అడుగుపెట్టాం. ఈ ఏడాది దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల ఫోకస్ అంతా లోక్సభ ఎన్నికలపైనే ఉంటుంది. అయితే కాంగ్రెస్ పార్టీ 2019లో తమ మేనిఫెస్టోలో ప్రకటించిన న్యాయ నినాదంపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా 3 అంశాలు సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే నినాదాన్ని తలకెత్తుకోనుంది. 5 సంవత్సరాల క్రితం ఇచ్చిన నినాదాలనే తిరిగి తెరపైకి తెస్తోంది. అప్పుడు ప్రజలు కాంగ్రెస్ న్యాయను తిరస్కరించింది. గత నెల అంటే డిసెంబర్ 28న నాగ్పూర్లో కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెస్తే తాము న్యాయ్ స్కీమ్ను అమల్లోకి తెస్తామన్నారు. ఈ స్కీమ్ కింద మహిళలకు ఏడాదికి కనీసం 60,000 నుంచి 70,000 వరకు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక డిసెంబర్ 27వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ 2వ విడత యాత్ర ప్రారంభిస్తారని ప్రకటించింది. ఈసారి ఆయన మణిపూర్ నుంచి ముంబై వరకు ఈ నెల 14 మార్చి నుంచి 20 వరకు యాత్ర నిర్వహిస్తారని, దీనికి భారత్ న్యాయ్ యాత్ర అని ముద్దు పేరు పెట్టింది. అయితే దేశంలోని అత్యంత పేద మహిళలకు కనీస ఆదాయం సమకూర్చాలని ఈ స్కీమ్ను జనవరి 2019లో అప్పటి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ ప్రతిపాదనను తెచ్చారు. ఈ హామీని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రవేశపెట్టారు. అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ నోబుల్ గ్రహీత అభిజిత్ బెనర్జీతో పాటు పలువురు ప్రఖ్యాత ఆర్థికవేత్తలతో సంప్రదింపులు జరిపి తుది మెరుగులు దిద్ది మేనిఫెస్టోలో ఉంచారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో దేశంలో అత్యంత పేద కుటుంబాలు 5 కోట్ల మంది వరకున్నారు. జనాభాలో వీరు 20% వరకుంటారు. వీరి కోసం న్యూనోత్తం ఆయా యోజన న్యాయ్ను ప్రవేశపెడుతున్నట్లు అప్పుడు ప్రకటించింది. ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి గ్యారంటీగా 72,000 రూపాయలు వారి ఖజానాలు జమ చేస్తామని హామీ ఇచ్చింది. వీలైతే కుటుంబంలోని మహిళల ఖాతాల్లో ఈ డబ్బు జమ చేస్తామని ప్రకటించింది. బ్యాంకు ఖాతా లేదంటే వారితో బ్యాంకు ఖాతా ప్రారంభిస్తామని తెలిపింది. దీని డిజైన్కు 3 నెలల సమయం పడుతుంది. అటు తర్వాత పైలట్ ప్రాజెక్టుకు, టెస్టింగ్ ఫేజ్కు 6 నుంచి 9 నెలల సమయం పడుతుంది. అటు తర్వాత దశల వారీగా ఈ స్కీమ్ను అమలు చేస్తామని పార్టీ ప్రకటించింది. అయితే దీనికి ఎంత వ్యయం అవుతుందనే విషయం వస్తే అప్పుడు 2019లో దేశ జీడీపీలో 1% మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం జీడీపీలో 2%, అటు తర్వాత ఎన్ని సంవత్సరాల పాటు అమలు చేస్తారో అదే స్థాయిలో జీడీపీలో పెరుగుతుంది. దేశ జీడీపీ పెరిగే కొద్దీ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడతాయి. అలాగే వ్యయం కూడా తగ్గుముఖం పడుతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ అప్పుడు నిపుణులైన ఆర్థికవేత్తలతో ఒక ప్యానెల్, సోషల్ సైంటిస్టులతో, ప్యానలిస్టులతో దీనికి సంబంధించి డిజైన్, టెస్టింగ్తో పాటు న్యాయ్ స్కీమ్ను ఎలా అమలు చేయాలో వారికి బాధ్యతలు అప్పగించారు. దీనికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆమోదముద్ర వేసింది. కాగా కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే న్యాయ్ స్కీమ్ను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేశాయి. దీనికోసం ప్రత్యేకంగా రెవెన్యూ సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తాయి. దీంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీలు యథావిధిగా కొనసాగుతాయి. ఇక న్యాయ్ అనే పదాన్ని కాంగ్రెస్ అన్నింటికీ అంటే న్యాయంతో పాటు సాధారణ అంశాలను కూడా ఈ పదాన్ని విచ్చలవిడిగా వినియోగిస్తోంది. అంటే న్యాయంతో పాటు సాధారణ అంశాలకు కూడా ఈ పదాన్ని విచ్చలవిడిగా వినియోగిస్తోంది.
ఇక భారత్ జోడో యాత్ర 2.0 ఈ నెల 14 నుంచి ప్రారంభమవుతుంది. ఇక రాహుల్తో పాటు కాంగ్రెస్ పార్టీ న్యాయ్ స్లోగన్ను విచ్చలవిడిగా వినియోగిస్తోంది. సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగంలోని విలువలు, సెక్యులరిజం, స్వేచ్ఛ, సమానత్వం తదితర న్యాయాల గురించి భారత్ జోడో యాత్ర సందర్భంగా విరివిగా వినియోగించారు. ప్రస్తుతం కాంగ్రెస్ న్యాయ యాత్ర విషయానికి వస్తే పలు కీలక అంశాలపై ఫోకస్ పెడుతుంది. వాటిలో ఆర్థిక న్యాయ్, సామాజిక న్యాయ్, రాజనీతిక్ న్యాయాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఇక సామాజిక న్యాయ్ గురించి రాహుల్ గాంధీ కుల గణనకు డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ తరచు దేశంలో ఆర్థిక అసమాన్యత పెరిగిపోతుందని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మిత్రుడైన కొంతమంది పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తుంటారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి రాహుల్ కుల ప్రాతిపదికన జనాభా గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో సంపద అందరికీ సమానంగా దక్కాలన్నా, అధికారం దక్కాలన్నా జనాభాలో ఏ కులాల జనాభా ఎంత ఉందో తేలాలన్నారు. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ తరచూ బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. దర్యాప్తు సంస్థలను పూర్తిగా దుర్వినియోగం చేస్తోందని, ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులపై సీబీఐ, ఈడీలను ఉసిగొల్పి వేధిస్తున్నారని మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతుంటారు. ఇక్కడ దీనికి కాంగ్రెస్ పార్టీ రాజకీయ న్యాయ నినాదాన్ని వాడుకుంటోంది. కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో వాస్తవానికి ఎంపిక చేసుకున్న న్యాయ్ పదాన్ని ప్రతి అంశానికి జోడిస్తోంది. మరి ప్రజల నుంచి న్యాయ్కు ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.